ఏయ్, అనవసరమైన విషయాల్లో వేలు పెడితే ఇట్టే అవుతుంది. సారీ. నేను సారీ చెప్పింది ఇప్పుడు మీ పనిలో తలదూర్చినందుకు కాదు, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నందుకు. నేను మీతోనే మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ. మా నాన్న విషయంలో అస్సలు ఆలోచించకుండా మొండిగా ప్రవర్తించాను. చాలా తప్పు చేశాను. సారీ. పూరిని కూడా ఒక ప్రమాదంలో నుంచి కాపాడారని తెలుసు. దానికి మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలీదు. కానీ ఆ సమయానికి మీరు లేకపోతే పూరి జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం పెట్టినందుకు, బాధ పెట్టినందుకు చెప్తున్నాను కదా. ఐఎమ్ సారీ. సారీ అనే మాట తప్పులు చేయడానికి ఒక సర్టిఫికెట్లా వాడేయకూడదు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ప్రేమించానని అనుకున్నావు అంతే. లేదు, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కాదు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుంటే నన్ను అపార్థం చేసుకునేదానివి కాదు, అలా చేసేదానివి కాదు. మన పెళ్ళి నా ప్రేమ వల్ల జరిగింది, నీకు ఒక ఆకర్షణ వల్ల జరిగింది అంతే. అంటే నేను మిమ్మల్ని ప్రేమించలేదా? ప్రేమించలేదు, ప్రేమించానని భ్రమపడ్డావు. దయచేసి ఇలా మాట్లాడొద్దు. నాకు చాలా బాధగా ఉంది. ఓ, నీకు బాధ వస్తే ఆ బాధ ఏందో తెలుస్తుంది. కానీ నేను బాధపడ్డ క్షణం, నేను చెయ్యని తప్పుకి నన్ను నిందించి ఎన్నో కలలుగన్న జీవితం మొదలుపెట్టే సమయానికి నువ్వు నన్ను ట్రీట్ చేసిన విధానం నన్ను ఎంతగా బాధ పెట్టాయో నాకు మాత్రమే తెలుసు. ప్లీజ్ దయచేసి ఇలా మాట్లాడొద్దు. నేను తప్పు చేశాను. నువ్వు నన్ను బ్రతిమిలాడాల్సిన పని లేదు, క్షమించమని అడగాల్సిన పని లేదు. ప్రేమించిన మనిషి దగ్గర ఆవేశాన్ని కూడా ఆపుకోలేని ప్రేమ బలంగా నిలబడదు. వద్దు, నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటాను. వద్దు, నాకెక్కడ ఉండాలంటే భయం వేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోదాం. చూడు పూరి, ఇలాంటి ఓ సంఘటన జరగడం ఎంత దురదృష్టకరమో, అదేవిధంగా నీ మీద ఎలాంటి అఘాయిత్యం జరగకుండా తప్పించుకోవటం నీ అదృష్టం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దెబ్బ తగిలినప్పుడే లేచి నిలబడాలి. భయానక పరిస్థితిలో ఉన్నప్పుడే ధైర్యంగా నిలబడాలి.
లేకపోతే జీవితంలో బ్రతకలేం. నేను నీకెప్పుడు ఒకటి చెప్తున్నా, నేనున్నా లేకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి. ముందు అది నేర్చుకో. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నాతోనే ఉంటావు. ఉంటాను, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నేను నీతో లేకపోయినా అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు పూరి. ధైర్యంగా నిలబడాలి. నిన్ను నువ్వు కాపాడుకునేట్టు నువ్వు ఉండాలి. దేవుడు చేతులిచ్చింది వేలగా మొహం మూసుకుని ఏడవడానికి కాదు, అవసరమైతే తిరగబడ్డానికి, తిరిగి కొట్టడానికి. ఆడదాన్ని నేనేం చేయగలను ఇప్పుడు అనుకోద్దు పూరి. అవసరం ఎంత బలహీనులైనా బలవంతం చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నిలబడాలి, బ్రతకాలి అనుకుంటే నువ్వు పోరాడతావు, నిలబడతావు. చూడు, నిన్ను రక్షించుకోవడానికి నీకు కావలసినవన్నీ ఇదిగో 7 ఉన్నాయి. ఇందులో పెప్పర్ స్ప్రే ఉంది, కారపొడి ఉన్నదే, ఇదిగో కత్తి కూడా ఉంది. అన్నిటికీ మించి నీ గుండెలో ధైర్యం ఉండాలి. అవసరమైతే నీ ఆత్మరక్షణ కోసం ఎదుటోని చంపేయి. అంతే తప్ప ఎదుటోడి చేతిలో బలైపోవద్దు. అది గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటూ ఉండొచ్చా, నేను నీకు ధైర్యం చెప్పడం కోసం ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాననే. కాదు పూరి, ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఏమీ చేయలేను, నేను బలహీనురాలనే అన్న ఆలోచన ఫస్ట్ మానేయి. ఇప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల చదువు మానేయాలనుకుంటే ఇంకా నీ ఆశకి ఆశయానికి అర్థమేముంది? చూడు, ఇప్పుడు నీకు జరిగిన సంఘటనని ఎప్పుడు మనసులో ఉంచుకో. చెడుని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ చెడు ఇప్పుడు మనల్ని జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు చదువు గొప్పదాని అవడం కేవలం నీకోసం మాత్రమే కాదు. నీలాగా భయపడే ఎంతోమంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే మనిషి కావాలి. నువ్వు గొప్పదానివైతే చట్టం నీ చేతుల్లో ఉంటుంది. దాన్ని మీలాంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎలా ఉపయోగించాలో అప్పుడు నువ్వు ఆలోచన చెయ్యొచ్చు. ముందు ముందు నువ్వు చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇడిచిపెట్టి ఎవరో 4 బ్రదర్ల గురించి భయపడి అవి మానేస్తానంటే ఎట్టా చెప్పు? నిలబడు. నీకు నువ్వే దిక్కనుకో. ఎలా బ్రతుకుతావో, ఎలా పోరాడతావో నీ ఇష్టం. అర్థమైందా? ఇందులో దిశ యాప్ ఉంది. నీకు ఏ ప్రమాదం వచ్చినా వెంటనే పోలీసులకి, నా నెంబర్కి అలర్ట్ కాల్ పెట్టుకో. ధైర్యంగా ఉంది. ఏం కాదు పూరి, నువ్వు ధైర్యంగా బలంగా నిలబడతావని నేను నమ్ముతున్నా. నా నమ్మకాన్ని గుడ్డి నమ్మకం చేసేయకు. అక్క, డాక్టర్ని కలిసారా? ఏం చెప్పారు డాక్టర్? అక్క, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? ఏమైంది బావా? ఎందుకు ఏడుస్తుంది అక్క? డాక్టర్ ఏమన్నారు? అది బాధ ఏడవట్లేదమ్మా, సంతోషంతో ఏడుస్తుంది. మాట రాక ఏడుస్తుంది. మేమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం. నిజంగానా? నిజమా అక్క? ఇంత
సంతోషకరమైన మాట నీ నోటి వెంట వింటే బాగుంటుంది. నువ్వొచ్చి ఏడుస్తున్నావేంటి? సంతోషంగా ఉండాలక్కా. అయినా ఈ విషయం అత్తకి మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా? ఈ ఇంట్లో మళ్ళీ 30 ఏళ్ల తర్వాత ఒక పసిబిడ్డ పుట్టబోతోందంటే వాళ్ళకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? పదండి, ముందెళ్ళి చెప్పొద్దాం, పదండి. వద్దమ్మా, ముందు ఈ విషయం చెప్పాల్సింది వాళ్ళకి కాదు, నీకే. అదేంటి బావా అలా అంటావ్? అవును గీత,